ముద్దకు ఈ కప్పుతోటి 1 కప్పు రైసు 6 కప్పుల నీళ్ళు మంచిగా ఇట్లా ఉడకాలి. అది అన్నం ఇట్లా చిక్కగా ఇట్లా ఉడికినాక కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని కప్పుతోటి రైస్ పోసుకున్నాము, ఆ కప్పుతోటి 1 కప్పు పిండి ముద్దలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. ఇక కొద్దిగా ఉప్పు మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మంచిగా ఉడకాలి. అది సిమ్ములా మధ్యలో ఇట్లా కలుపుకోవాలి. మళ్ళీ 2 సార్లు మంచిగా కలుపుకుంటే మనకు అడుగంటుకోదు, ఉడికింది కూడా తెలుస్తుంది మంచిగా. ఇక మూత తీసుకొని మంచిగా కలుపుకోవాలి. అడుగంటుకోకుండా మధ్యలో కలుపుకుంటే అడుగంటుకోదు, మంచిగా ఉడుకుతుంది. మళ్ళీ ఇట్లా కలిపితే కూడా మంచి టేస్ట్ వస్తుంది. మళ్ళీ మంచిగా కలిపి మళ్ళీ ఇక ఇట్లా మంచిగా దగ్గరకు వచ్చింది. ఇక ముద్ద కడుతుంది. ఇది మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిందని మనకు అర్థం కావాలంటే ఇది ఇట్లా ముద్ద కడుతుంది అన్నట్టు. ఇట్లా ముద్ద కొత్తా అంటే ఇక కలుపుకొని మంచిగా కలుపుడే మంచిగా కలపాలి. కలిపితే ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుంది. ఒక 2 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇక అయినట్టే. ఇది ఇక మనం ఎంత మంచిగా కలుపుకొని ఎంత మంచిగా ఇది సిమ్లో ఉడికించుకుంటే అంత టేస్ట్ వస్తుంది. మంచిగా ఉంటుంది. ముద్ద కడుతుంది. ఇక ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. చల్లారితే గట్టి పడుతుంది. ఇది వేడి తిన్నప్పుడు తింటే ఇంకా మస్తు టేస్ట్ ఉంటుంది. ఆఫ్ చేసుడే. ఇది అయింది. ఇట్లా ముద్దకు రావాలి. ఇక ఆఫ్ చేస్తాను. వేడి ముద్ద మీద మస్తు ఉన్నది. కొద్దిగా నేను ఆయిల్, నాకు నెయ్యి నేను నెయ్యి వేసుకునే వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. చికెన్ కర్రీ, వేడి రాగి ముద్ద చికెన్ కర్రీ టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉన్నదో. సూపర్ టేస్ట్ ఉన్నది. మీరు కూడా ట్రై చేయండి. మంచి టేస్ట్ ఉంటుంది. టేస్టీ ఫుడ్, హెల్తీ ఫుడ్, సూపర్ టేస్ట్ ఉన్నది. ఎంతమందికి రాగి సంగటి అంటే ఇష్టమో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.